కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి రాజ్యం, నథింగ్ బట్ అని అంటారు. అందులో ఒక దళిత నాయకుడిగా మీరు ఎప్పుడు చిన్నబుచ్చుకోవటం కానీ బాధపడటం కానీ ఎప్పుడు జరగలేదా? జరగదనే నమ్మకం ఉందా? ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తును రేపటిని మనం నిర్ణయించలేం కదా. ఈ రోజుకి ఎప్పుడూ జరగలేదు. రేపు మన చేతులు లేదు కాబట్టి రేపటిని మనం ఎట్లా నిర్ణయిస్తాం? సో దళిత సీఎం సాధ్యం అంటారా? కాంగ్రెస్ పార్టీని ఏదైనా సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం, ఆ స్వేచ్ఛ ఉంటది కాబట్టి, అది ఉన్నది కాబట్టి నేను స్పీకర్ వరకు పోగలిగిన, అది ఉన్నది కాబట్టి నేను మాట్లాడగలిగిన. అదే బీఆర్ఎస్ ఉంటే నేను మాట్లాడగలుగుతున్నా, నేను స్పీకర్ కాంప్లీట్ చేయగలుగుతున్నా? చేయలేకపోదు. కాబట్టి కాంగ్రెస్ లోనే అది సాధ్యం. కాంగ్రెస్ లో రెడ్డి రాజకీయము, రెడ్డి ఆధిపత్యము ఉంటది అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీలో క్యాస్ట్ ఇది ఉంటది అనేటువంటి పొరపాటు. కాంగ్రెస్ పార్టీలో అది ఉంటే మల్లికార్జున ఖర్గే నేషనల్ ప్రెసిడెంట్ గాడు కదా. కాంగ్రెస్ లో అది ఉంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గాడు కదా. కాంగ్రెస్ లో అది ఉంటే ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ కాడు కదా. కాబట్టి కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంటది, కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంటది, కాంగ్రెస్ లో వివిధ వర్గాలని వివిధ స్థాయిలకు తీసుకొచ్చి ప్రోత్సహించేటువంటి ఒక తత్వం ఉంటుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దామోదరం రాజనరసింహ గారి డిప్యూటీ సీఎం, అట్లా అనేక వర్గాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం. మహేష్ కుమార్ గౌడ్ అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ. అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ను ఆయా వర్గాల లీడర్షిప్ను పెంచుకోవటంలో కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఉదాహరణకు యాదవ్స్ మంత్రివర్గంలో లేరు, మాకు యాదవ్స్ మన ఎమ్మెల్యేలు గెలవలేదు, బీర్లయ్య విప్ ఇచ్చిర్రు. ఎటే టైంలో ఇక్కడ రాజ్యసభ కూడా ఒక యాదవ్కి ఇచ్చారు. అంటే ఆ ఈక్వేషన్స్ ని సెట్ చేయటంలో, ఆ ఈక్వేషన్ ఇది చేయటంలో 100% కాంగ్రెస్ పార్టీనే గొప్పగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీనే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు లేరు, నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం మీదే అన్నారు. ఒకవేళ మీరు గెలవకుంటే మీరు ఈ పార్టీలోనే ఉంటారా? 100%. పార్టీ సిస్టమ్, పార్టీ క్రమశిక్షణకు వీరేశం ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు. నేను ఈ ఎమ్మెల్యే పదవే ఎనఫ్ అని కోరుకునేటువంటి, దీనికి మించి నాకు ఆశలు లేవు, ఆలోచనలు. ఫ్యూచర్ గోల్స్ ఏం లేవా సార్? ఏం లేవు. మంత్రి అవ్వాలని ఆశ అస్సలు. పార్టీ ఏం చెప్తే అది చేస్తాం, పార్టీ ఏం బాధ్యతలు ఇస్తే అది చేస్తాం. పార్టీకి బాండ్, పార్టీ నాయకత్వానికి కమిటెడ్, పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తాను. కాబట్టి నాకు నచ్చనప్పుడు, నాకు ఇష్టం లేనప్పుడు, నాకు నచ్చలేదు, ఇష్టం లేదు, ఎందుకు నచ్చలేదు, ఎందుకు ఇష్టం లేదు అని ఓపెన్గా చెప్తాను. కాబట్టి మనుషులు ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి వచ్చేసి వ్యక్తిత్వం అది అస్సలు కాదు. నయీంని కలిసిండ్రా ఎప్పుడైనా మీరు? నయీంను కలవలేదు, కానీ నయీం ఫోన్లో చేసి బెదిరిస్తుంటే భరించిన. ఎవరెవరు మిమ్మల్ని బెదిరిస్తే ఏమని బెదిరించేవాళ్ళు సార్? ఇంకటే చాలా బూతులు తిడతాడు, అప్పుడే మంచిగా మాట్లాడతాడు, అప్పుడే బూతులు తిడుతుంటాడు. నయీంకి సంబంధించిన కోట్ల డబ్బుల్ని కాజేసిండ్రు అని టాక్. నాకు తెలిసి అది అబద్ధం. ఎందుకంటే కోట్ల డబ్బులు, అప్పుడు నేను ఆ రాజకీయాల్లోనే ఉన్నాను, ఆ ప్రభుత్వంలో ఉన్నాను. నేను పైలశేఖర్ రెడ్డి ఇద్దరము కేసీఆర్ కాళ్ళు కూడా మొక్కినాం. భరించలేకపోతున్నాం ఆ ఫోన్లు, ఆ థ్రెటింగ్స్, ఏదైనా చేయిస్తారని చెప్పేసి, ఏదైనా ఆలోచన చేయండి అని చెప్పేసి కాళ్ళు కూడా మొక్కి, జాగ్రత్తగా ఉండండి, మీరేం ఘర్షణ పోకండి, మాట్లాడి ఏదైనా ఫోన్ చేస్తే కూడా అనండి అని చెప్పేసి, ఘర్షణ దిగకండి, నేను చూసుకుంటా అని చెప్పేసి క్లోజ్ చేసి. నాకు తెలిసి కోట్ల రూపాయల డబ్బులు ఇది అనేటువంటిది గవర్నమెంట్ తీసుకుంది, దొరికింది అనేటువంటిది లేదు. ఆ తర్వాత ఆయన పోగు చేసినటువంటి భూములు, ల్యాండ్ పేపర్స్, అయ్యేమన్నా డిపార్ట్మెంటు మిగతా సంబంధించిన దాంట్లో కింది మీద అయితే కావచ్చు, కానీ కోట్ల రూపాయల డబ్బులు దొరికింది అయితే లేదు. భూములు, ఆస్తులు ఆయన గుంజుకున్నాయి, ఆయన కబ్జా చేసినటువంటి దాంట్లో ఏమైనా గోల్మాల్ జరిగితే అదైతే నాకు తెలియదు, కానీ ఇదైతే సత్యంగా. మీరు కరాఖండిగా ఉన్నట్లుగా మీకు తెలిసినంత వరకు నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్తారు. సాంబశివుణ్ణి రాముల్ని చంపింది ఎవరు? సాంబశివుణ్ణి రాముల్ని చంపింది నయీం. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి మీకు సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి? ఇప్పుడు ఇన్ని నెలల్లో చేసింది ఏంటి, ఇక ముందు చేయాలనుకుంటున్నది ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీని
ఇంప్లిమెంటేషన్ చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో సాగునీళ్ళు తాగునీళ్ళ విషయంలో క్లారిటీగా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉండు. గడిచిన ప్రభుత్వంలో రేషన్ కార్డులు, గడిచిన ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వలేదు, అవి ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ధరణి మూలంగా నష్టపోయినటువంటి రైతాంగానికి, నష్టపోయినటువంటి భూములు ఉండేటువంటి వాళ్ళకు భూమాత ద్వారా ధరణి ప్రక్షాళన చేసి వాళ్ళకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు మూసి ప్రక్షాళన అనేటువంటిది చాలా కీలకం, చాలా అవసరంగా ముఖ్యమంత్రి గారు భావించేసి దాన్ని పూర్తి చేసే హైడ్రా అమలు తీరు మీరు సమర్థిస్తున్నారా? 100% సమర్థిస్తాను. ఎందుకు అంటే కొంతమందికి ఫెయిన్ కావచ్చు, కొంతమందికి ఇబ్బంది కావచ్చు, కానీ భవిష్యత్తు తరాలకు, ఫ్యూచర్ సిటీకి చాలా గొప్పగా ఉంటుంది అనేటువంటిది నాకున్నటువంటి ఫీలింగ్. ఎట్ ఏ టైంలో దాంట్లో సామాన్యులు ఉంటే, పేదవాళ్ళు ఉంటే, వాళ్ళు ఇంకా అది పోవటం మూలంగా వీధుల్లో పడతారు అనుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలనేటువంటిది నాకున్నటువంటి బలమైన అభిప్రాయం. కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని రాద్ధాంతం చేస్తారు. మూసీని ప్రక్షాళన చేస్తాను, మూసి 2 వైపులా 2 లైన్స్ రోడ్లు వేస్తాను, ఫ్లైఓవర్స్ చేస్తానని కేసీఆర్ మాట్లాడింది, కేటీఆర్ మాట్లాడింది. దానికి మూసి రివర్ బెల్ట్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ కూడా వేసి ఆ కార్పొరేషన్ సుధీర్ రెడ్డికి కూడా ఇవ్వటం జరిగింది. మరి అప్పుడు మీరు తీయకపోదురా ఇండ్లు? మీరు ఎట్లా చేద్దరు? ఏమైనా ఆకర్షణ కడదురా? కాబట్టి వాళ్ళకు ఒక నీతి, యువతలకు ఒక నీతి అనటం కరెక్ట్ కాదు. మూసి మీద ఆధారపడి నల్గొండ జిల్లా ప్రజలు బతుకుతారు. మూసి మురికి నీళ్లతోనే ప్రజలు బతుకుతారు. ఇప్పటికి భువనగిరి, ఆలేరు, మునుగోడు, నెకరకల్లు, ఇప్పుడు మాట్లాడుతున్న జగదీష్ రెడ్డికి కనీసం సోయి ఉండాల. 2014 వరకు ఇదే మూసి నీళ్లను ఫిల్టర్ చేసుకుని సూర్యాపేట తాగింది. 2014 వరకు ఈ మూసి నీళ్ళనే ఫిల్టర్ చేసుకొని సూర్యాపేట ప్రజలు తాగునీళ్ళుగా తాగిరు. అక్కడ ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి గవర్నమెంట్ సప్లై చేసింది. నీళ్లు లేవు. మూసి ప్రాజెక్టు సూర్యాపేటకు కూడా ఇవే సాగునీళ్ళు పోతాయి. ఇవి క్రమంగా మిర్యాలగూడెం కూడా కొన్ని ప్రాంతాల్లో పోతాయి సాగునీళ్ళ కోసం. అక్కడి నుంచి మళ్ళీ కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ నుంచి విజయవాడ వరకు కలుషితం చేస్తున్నాం నీళ్ళని మనం మొత్తం. మూసి నిండిన తర్వాత కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. అంటే సూర్యాపేట సాగునీళ్ళు, నెకరకల్లు సాగునీళ్ళు, మిర్యాలగూడెంలో కొంత ప్రాంత సాగునీళ్ళు, మునుగోడు సాగునీళ్ళు, భువనగిరి, ఆలేరు, ఇన్ని ప్రాంతాలు కొద్దిగా పోతే నల్గొండ కూడా కొన్ని గ్రామాలకు పోతాయి. అంటే 50% ఏబో డిస్టిక్ దీని మీద ఆధారపడింది. నా నియోజకవర్గం అయితే 80% మూసి మీదనే ఆధారపడింది. అంటే లక్షల ఎకరాలు సాగు దీని మీదనే ఆధారపడింది. అంటే ఈ విషపు నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలు తాగాలనా, నల్గొండ జిల్లా ప్రజలు దీని మీదనే బతకాలనా అనేటువంటి కనీస అవగాహన ఉండి కనీసం ఆలోచించే ఎవరైనా అట్లా మాట్లాడరు. ఏం చెప్తారు? దీని మీద వీళ్ళకి ప్రత్యామ్నాయం చేసి తీయండి, వీళ్ళకి ఆల్టర్నేటివ్ చేసి తీయండి, వీళ్ళకి టైం ఇచ్చి తీయండి అని చెప్పేసి, కూలగట్టండి అని చెప్పేసి దీనికి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు, సూచనలు చేస్తారు. కానీ దాన్ని రాద్ధాంతం చేసి, రాజకీయం చేసి, ధర్నాలు చేసి, రచ్చ చేసి ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఆడ ఉన్నటువంటి వాళ్ళంతా పేదోళ్ళే, మూసి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా పేదోళ్ళే, నేను వాదుకోవాలి. ఇది గతంలో ఊరొచ్చి ఏరొచ్చి ఊరి మీద పడ్డదనే సామెతలు విన్నాం మనం. కానీ ఇప్పుడు ఊరే పోయి ఏట్లకు పోయినాక, ఊరే పోయి చెర్లకు పోయిన తర్వాత ఇంకేముంటది? మా నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నెకరెకల్. నెకరెకల్కు తలమానికంగా చుట్టూ 4 చెరువులు ఉంటాయి. నార్కడపల్లికి ఒక చెరువు ఉంటుంది. ఇదే జగదీష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు నార్కడపల్లి చెరువులో వెంచర్ చేశారు. చెరువు పైన భూమి కొనుక్కొని దాదాపు 10 ఎకరాల పైచులకు చెరువు భూమిని క్లోజ్ చేసి దాంట్లో నుంచి రోడ్లు అవన్నీ చేసేసారు. ఇప్పుడు తీస్తే ఏమంటారు? మా మీద కక్ష సాధింపు అని అంటారు. నువ్వు FTL బఫర్ జోన్ దాటుకొని వచ్చినావు. నీకు నెకరకల్లో ఒక చెరువు అప్పుడు నిమ్మ మార్కెట్ కోసం మేము దాన్ని పనిలో లేదు తీద్దామంటే అప్పుడు కలెక్టర్ కానీ మిగతా ఏ అధికారులు చెరువుని డిస్మెంటల్ చేయడానికి వీల్లేదని చెప్పారు. పోయిన ఎమ్మెల్యే
అప్పుడున్న మున్సిపల్ కమిషనరు చైర్మన్ కలిసేసి 80 గజాలు 100 గజాలు మొత్తం ప్లాట్లు చేసి ఇచ్చేసి చెరువే లేదు ఇప్పుడు ఆడ. ఇంకొక చెరువులో సగము ఇండ్లు కట్టేసి ఆ చెరువులోకి వచ్చే తూమును సిమెంట్తో క్లోజ్ చేసేసారు. అంటే పూర్తిగా వీళ్ళు ఏం మాట్లాడతారంటే గడిచినటువంటి గతంలో స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ ఉంది కదా, అప్పుడు ఎందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు కాలేదు? ఎస్, అప్పుడు కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, గొప్ప మిషన్ కాకతీయ పెట్టినావు, మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తారన్నావు చెరువులు. మరి 14 నుంచి 23 వరకు ఉన్నావు కదా, ఎందుకు పునరుద్ధరించలేవు? ఎందుకు నువ్వు చర్యలు చేపట్టలేవు? ఎందుకు నీకు నిజంగా ఈ చెరువుల మీద గొలుసు కట్టు చెరువులు అని చెప్పేసి మనం స్టోరీలు రాసినాం, వ్యాసాలు రాసినాం, ఆ వైపుగా నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలేవు? నువ్వు ప్రయత్నం చేయవు. ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని బూతులు తిట్టేయటము, ముఖ్యమంత్రిని శాపనార్థాలు పెట్టడం అనేటువంటిది ఒక దుర్మార్గమైన ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి ధోరణి. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఫామ్ హౌస్లో కూర్చొని మేము ఎప్పటికో ఒకనాడు అధికారంలోకి వస్తామని. ఆ అధికార దహంతోనే అధికారంలోకి రావటం కోసమే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ బదనం చేస్తూ ఇది చేస్తారు. మీరు సోషల్ మీడియాలో కూడా చూడండి, మొత్తం బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానళ్ళనే ఈ సర్క్యులేట్ అవుతుంటాయి. ఇక ముఖ్యమంత్రి మారబోతుండు, ఆయన ముఖ్యమంత్రి అవుతుండు, ఈయన ముఖ్యమంత్రి అవుతుండే అనేది కూడా రిలీజ్ చేస్తారు. అంత దుర్మార్గమైనటువంటి వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ మైండ్ సెట్ మారాలి. వాళ్ళ మైండ్ సెట్ మారి భూమి మీదకి దిగితే, భూమి మీదకి వచ్చేసి ప్రజల మనోభావాన్ని ఇంటే అహంకారాన్ని తగ్గించుకుంటే ఏమైనా ప్రజలు నమ్మటానికి అవకాశం ఉంటుంది. ఇంకా అహంకారం తగ్గదా? వాళ్ళ మాట తీరు, ముఖ్యమంత్రిని సంబోధించే తీరు, ముఖ్యమంత్రి గారు అనే పదం కూడా వాళ్ళకు రాదు. అంటే వాళ్ళు ఎంత అహంకారం కనిపిస్తుంది. ఎంత మనకి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి, రెస్పెక్ట్ చేయవలసినటువంటి కనీస బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది. గౌరవించవలసినటువంటి, ఆనర్ చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. వీళ్ళు కూడా ఒక శాసనసభ్యులుగా, శాసనసభకు ఎన్నికైనటువంటి వాళ్ళు, శాసనసభలో ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, ఎక్కడ రాగద్వేషాలకు తావు లేకుండా తెలిసి కానీ తెలియక కానీ ఏ వ్యక్తికి హాని చేయము అని తలపెట్టమని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి వాళ్ళు. మీరు చేస్తున్నది ఏంటిది అంటే చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు కదా. కాబట్టి మూసి ప్రక్షాళన అనేటువంటిది అవసరము. అది నల్గొండ జిల్లా ప్రజలకు అత్యవసరము. హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని పెంచడానికి ఇంకా అవసరం. మీ నియోజకవర్గానికి సంబంధించి? మా నియోజకవర్గం బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్ట్ ఒకటి పూర్తి చేసుకోవాలి, ఐటిపాంలో లిఫ్ట్ ఒకటి పూర్తి చేసుకోవాలి, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కెనాల్స్ ఒకటి పూర్తి చేసుకోవాలి. అట్లాగే భువనగిరి నుంచి ఒకవేళ బస్పాపూర్ గంధమల్లకు నీళ్లు పైనుంచి గోదావరి నుంచి వచ్చి ఉంటే ఆ నీళ్లు కూడా మేము తెచ్చుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే శివనగూడెం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కూడా గ్రావిటీ ద్వారా మళ్ళీ బ్రాహ్మణ వెల్లంలోకి నీళ్లు తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో, ఆశతో నేను ఉన్నాను. ఇవన్నీ పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గడిచిన 5 సంవత్సరాల్లో అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దాదాపు ఒక 700-800 ఇండ్లు 90%, 99% నేనున్నప్పుడు పూర్తయినాయి. అయ్యా పంపిణీ చేయకుండా అట్టనే ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసుకొని నాకు ఇచ్చే 3500 ఇండ్లకు తోడుగా ఈ యొక్క 1000 కలిపి 4500 ఇండ్లు ప్రజలకు ఇచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన, ఆశ. దీంతో పాటు ఎడ్యుకేషన్, విద్యారంగాన్ని కొద్దిగా మెరుగుపరచుకోవాలి, విద్యారంగాన్ని బాగు చేసుకోవాలి, ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతాం. ఫైనల్ క్వశ్చన్ సార్, మీ ఈ కెరియర్ సక్సెస్ని ఎవరికి డెడికేట్ చేస్తారు? ప్రజలకే. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలు కాబట్టి, ప్రజలు నన్ను ఎన్నుకురు కాబట్టి ఎమ్మెల్యే, నన్ను ఆదరించారు కాబట్టి వాళ్ళ మధ్యన ఉన్నాను. వాళ్ళు లేనిది నేను లేను. వాళ్ళు ఇచ్చినటువంటి ఇది భిక్ష, వాళ్ళు పెట్టే భిక్షనే ఇది.